అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో శివుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని కార్తీక అమావాస్య అని అంటారు. డిసెంబరు 1వ తేదీన ఆదివారం నాడు కార్తీక అమావాస్య ఏర్పడింది. దీన్నే బహుమతి అమావాస్య అని అంటారు. డిసెంబరు 1వ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య నాడు శివుడిని ఎలా పూజించాలి, అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి. ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. అందులోనూ కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య ఇంకా శక్తివంతమైనది. కాబట్టి డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు ఉదయం ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి వారికి శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. అయితే శివునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేల దీపం ఒకటి. ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది, శివుని ఆశీర్వాదం లభిస్తుంది. నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలు, ఆవు నెయ్యిని పోసి అందులో 3 వత్తులు వేసి శివుని ముందు ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలి. కార్తీక మాసం చివరి రోజున ఈ నారికేల దీపం వెలిగించిన వారికి ఈ సంవత్సరం మొత్తం సకల శుభాలు చేకూరుతాయి. కొబ్బరి చిప్ప దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించిన సరే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే కొంచెం బెల్లం తురుము వేసి చపాతీ ముద్దలాగా కలుపుకుని 2 పిండి రమిదలు తయారు చేసుకుని అందులో ఆవు నెయ్యిని పోసి ఒక్క దీపంలో 5 వత్తులు వేసి శివపార్వతుల ముందు దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను పెట్టకుండా తలమీద నీళ్లు పోసుకోవాలి. ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్న వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీకమాస చివరి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయించండి. ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు చెరుకుల సంత అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ కార్తీక అమావాస్య నాడు దేవత వృక్షాలకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే జన్మజన్మ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు కాని, మర్రి చెట్టుకు కాని, వేప చెట్టుకు కాని, తులసి మొక్కకు కాని నీరు పోసి నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి. మరుసటి రోజు ఉదయం ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో విలువ పత్రాలు 1-3 ఆకులు కలిగి ఉన్న ఈ విలువ పత్రం శివుని 3 కనులు లాంటివి కాబట్టి ఇస్తారు. కార్తీక అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆహారం తినకూడదు. రాత్రి సమయంలో ఆహారం తినకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఏంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరిసంపదలతో జీవిస్తారు. కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఒక కొత్త గుమ్మడికాయను మీ ఇంటికి తెచ్చుకొని గుమ్మడికాయ కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు గుమ్మడికాయకు కట్టి ధూపం వేయండి. ఉమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను వేలాడదీయవచ్చు. మన కుటుంబం పై నర దిష్టిపడితే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కల్లుపుతో దిష్టి తీసుకోండి. దీనివల్ల ఎదుటివారి ఏడుపులు మన కుటుంబంపై పడకుండా ఉంటాయి. అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో డబ్బుకు లోటుండదు. అయితే మనలో చాలామందికి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కాని మనకి అదృష్టం కలిసి రాక డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరికైనా 11 మంది పేదవారికి నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టండి. ఈ రోజున పేదవారికి చేసే దానాలు వల్ల కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.